అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు మేము కాలిఫోర్నియాలో మరొక ప్లేస్కి వెళ్తున్నాము. ప్లేస్ ఏంటంటే బియర్ వ్యాలీ. ఇక్కడ నుంచి ఫ్రీమౌంట్ నుంచి 3 hours చూపిస్తుంది. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయింది. సో చూద్దాం రండి ట్రాఫిక్ ఎలా ఉందో, మనకి ఎన్ని అవర్స్ జర్నీ పడుతుందో. బియర్ వ్యాలీలో స్పెషల్ ఏంటంటే స్నో ఉంటుందంట. సో కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది స్నో చూడడానికి. సో రండి మనం కూడా వెళ్ళి స్నో చూసేద్దాం. మార్నింగ్ టైమ్స్ చూడండి, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. డ్రైవ్ మాత్రం సూపర్గా ఉంది. సీ లెవెల్కి మనం ఇప్పుడు 3000 feet అబోవ్ ఉన్నాము. సో ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియానే చూడండి. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది చూడండి, చుట్టూ చెట్లు ఉన్నాయి. వావ్ చూడండి, స్నో స్టార్ట్ అయిపోయింది. రోడ్కి సైడ్లో ఉంది చూడండి స్నో, జస్ట్ ఇంకా లైట్గా ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం రండి, చూద్దాం ఇంకా ఎలా ఉంటుంది స్నో. చూడండి పొగల్లో వస్తుంది అంతా. మొత్తం స్నోనే ఎంత బాగుందో. స్నో ఇక్కడ ఉంది చూడండి. సో ఇంకా స్నోలో వెళ్ళడానికి స్నో బూట్స్ వేసుకొని వెళ్దాం. ఇది చూడండి ఐస్ లేయర్స్గా వచ్చింది. ఇది మార్నింగ్ అంతా బర్డ్స్ అన్నీ మంచిగా ఉన్నాయి చూడండి. ఇది చూడండి, మా ఊర్లో అయితే పిచ్చుకలు అంటాం మేము. చుట్టూ మంచు చూడండి ఎంత బాగుందో, పచ్చని చెట్ల మధ్య. మార్నింగ్ 7:30 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పి తీసుకుంటున్నాం. సో మా ఫ్రెండ్ లెమన్ రైస్ తీసుకొచ్చింది మార్నింగ్కి. సో ఇది స్పినాచ్ రైస్ అనమాట, నేను ఆఫ్టర్నూన్కి తీసుకొచ్చా. అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా మన ఫుడ్ మనమే తెచ్చుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ తీసుకొచ్చాము. ఇక్కడ నుంచి బియర్ వ్యాలీకి 7 minutes చూపిస్తుంది. సో బియర్ వ్యాలీకి వెళ్దాం రండి. వెల్కమ్ టు బియర్ వ్యాలీ. సో మనం బియర్ వ్యాలీకి వచ్చేసాము. నా బ్యాక్ సైడ్ చూడండి స్నో ఎలా ఉందో. అది మొత్తం స్నోనే పైన హౌస్ పైన ఉంది. బియర్ వ్యాలీలో మనకేంటంటే యాక్టివిటీస్ చాలా ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఒకసారి ఇట్లా ఉన్న బ్యాక్ సైడ్ చూడండి, యాక్టివిటీస్ చేయడానికి ఉన్నాయి చూడండి. బ్యాక్ సైడ్ అవి బైక్స్ లాగా ఉన్నాయి. సో దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఇది చూడండి ఇలా ఇస్తారనమాట మనకి. కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడికి ఎవరైనా వచ్చే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకురండి, అమెరికన్ డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీ కూడా అలో చేస్తున్నారు. కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకురావడం మంచిది అనుకుంటున్నా. సే హాయ్ బాయ్. బియర్ వ్యాలీలో బైక్స్ అని చెప్పా కదా, వాటిని స్నో మొబైల్స్ అంటారంట. ఈ స్నో మొబైల్ రైడ్కి వచ్చేసి మనం కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఏంటంటే మనది డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇంకా మొబైల్ కాంటాక్ట్ నెంబర్ మనం అక్కడ ఫిల్ చేయాలి.
డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనతో సిగ్నేచర్ తీసుకుంటారు. స్నో మొబైల్లో రైడ్కి వెళ్ళినప్పుడు హెల్మెట్ కంపల్సరీ వేసుకోవాలి. ఈ రైడ్కి వెళ్ళినప్పుడు మనకి ఒక గైడర్ ఉంటారు, సో ఆయన్నే ఫాలో అవ్వాలి. బైక్స్ ఇచ్చారు, ఇంకా కొద్దిసేపుకి మేము స్టార్ట్ అయిపోతాము. సో అందరూ రెడీగా ఉన్నారు, ఇంకా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ టైం స్నోలో రైడ్ ఎలా ఉంటుందో కొంచెం భయంగా కూడా ఉంది. Print and sign that I showed you how to use it. Yo, zero katla. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే, ఇంకా అందరికీ డ్రైవింగ్ బాగా వచ్చు అని కాన్ఫిడెన్స్ ఆయనకి వస్తే నెక్స్ట్ మనకి డ్రైవింగ్ ఇస్తారు. ఈ రైడ్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది, మనకు 1 అవర్ ఇస్తారు. 2 పర్సన్స్కి $131 ఛార్జ్ చేశారు. ఈ బుకింగ్స్ వచ్చి మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా ఉన్నాయి. మేము తీసుకున్న స్నో మొబైల్కి సెల్ఫ్ లేదనమాట, సో ఆయన వచ్చి స్టార్ట్ చేస్తున్నాడు. మనకి ఆటోకి ఎలా స్టార్ట్ చేస్తారో అలా స్టార్ట్ చేశాడు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను నెక్స్ట్ వీడియో యాడ్ చేస్తాను, ఫుల్ రైడ్. సో ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు మేకింగ్ మెమరీస్ 85. So please do subscribe and like, share, comment. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.